శ్రీ గురుభ్యో నమః. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనిషి శక్తి సంపన్నుడు కావాలి అంటే ప్రతిరోజు కుండలిని మంత్ర సాధన చేస్తే శక్తి వస్తుంది. ఎలాగా? బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి మన షట్చక్రాలు ఉన్నాయి శరీరంలో. ప్రతి చక్రానికి ఒక బీజాక్షరం ఉంది. ఆ బీజాక్షరం 2 నిమిషాలు చొప్పున కనుక మనము చేస్తే మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయి. 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 6 శక్తి కేంద్రాలు సమానంగా పనిచేసి మనిషి చాలా శక్తివంతుడు అవుతాడు. సో ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ శక్తి సాధన చేయాలి. మన దృష్టి నిలవడం కోసం కావాలంటే దీపాన్ని ప్రమిదిలో దీపం పెట్టి మనం సాధన మొదలు పెట్టవచ్చు. మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చుంటాము. ఆసనంలో కూర్చుని అవకాశం ఉంటే వేయగలిగితే పద్మాసనము, లేదంటే సుఖాసనం మఠం వేసుకుని కూర్చోవచ్చు. కూర్చుని చిన్ముద్ర అంటే బొటన వేలు, చూపుడు వేలు కలిపి ఉంచుతాం. మిగతా 3 వేళ్ళని తెరిచి ఉంచుతాం. మోకాళ్ళ మీద ఈ భాగాన్ని పెట్టుకుని 2 చేతుల యొక్క మడం భాగాన్ని మోకాళ్ళ మీద పెట్టి ఇలా కూర్చుని మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం మనిషికి స్థిరత్వాన్ని, ఒక రకమైన మన మీద మనకి నమ్మకాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఆ చక్రం యాక్టివేట్ కావాలంటే, ఆ చక్రం సరిగా పనిచేయాలంటే, బ్యాలెన్స్ అవ్వాలంటే మనం చెప్పాల్సిన బీజాక్షరం లం. లం అనే బీజాక్షరాన్ని మనము ఉచ్చారణ చేద్దాం. 2 నిమిషాలు చేద్దాం. ఊపిరి పీల్చుకుంటాం. ముక్కు ద్వారా మెల్లిగా ఊపిరి పీల్చుకుని మరలా ముక్కు ద్వారా చాలా నెమ్మదిగా వదిలేస్తాం. 3 సార్లు. ఇప్పుడు దృష్టి గుద భాగము మీద వెనుముక అట్టడుగు భాగంలో దృష్టిని పెట్టి అక్కడ ఎరుపు రంగును ఊహించుకుంటూ లం అనే బీజాక్షరాన్ని మనము కళ్ళు మూసుకుని ఊహించుకోవచ్చు. ఒకవేళ కళ్ళు మూసుకుని ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు ఎదురుగుండా ప్రమిదలో దీపాన్ని పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ కూడా సాధన చేయవచ్చు. ఊపిరి పీల్చుకుని లం 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 నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని మరలా లం 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 లం
ఇప్పుడు మనలో క్రియేటివిటీ అంటే కొత్త కొత్త విషయాల్ని మనం కనుక్కోలేలా చేయగలిగే శక్తి కేంద్రం స్వాధిష్టాన చక్రం, రెండో శక్తి కేంద్రం. ఇది జననేంద్రియాలకు వెనకవైపు అంటే యూరినరీ ట్రాక్ట్కి వెనకవైపు వెన్నుముక మీద ఉంటుంది. ఈ శక్తి కేంద్రం మనకి కాషాయ రంగులో ఉంటుంది. దీనికి బీజాక్షరం, ఈ శక్తి కేంద్రాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి బీజాక్షరం వం. వం అనే బీజాక్షరాన్ని చెప్తూ దృష్టిని జననాంగాల వెనకాల ఉన్న వెనుముక భాగం మీద దృష్టి పెట్టి కాషాయ రంగును ఊహించుకుంటూ లేకపోతే దీపాన్ని కాళ్ళతోటి చూసుకుంటూ ఉంటూ బీజాక్షరాన్ని చెప్పుకోవాలి. 2 నిమిషాల పాటు చెప్తే మంచిది. వం 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 మళ్ళీ గాలి పీల్చుకుని ముక్కు ద్వారా కాషాయ రంగు చక్రాన్ని జననేంద్రియాల వెనకాల భాగంలో వెనుముక మీద ఊహించుకుంటూ అది తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ వం 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 మళ్ళీ ఊరి పీల్చుకుని కొద్ది క్షణాలు పొట్టలో ఉంచి తర్వాత వం 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 మూడో చక్రం మణిపూరక చక్రం బొట్టు వెనుక భాగంలో వెన్నుముక మీద ఉంటుంది. ఈ మూడో చక్రం మనకి శరీరానికి బలాన్ని, ఉత్సాహాన్ని కలిగించడానికి మూడో చక్రం బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా అవసరము. మూడో చక్రంకి బీజాక్షరం రం. రంగు పసుపు పచ్చ రంగు, ఎల్లో కలర్. బొట్టు వెనకాల భాగంలో వెన్నుముక మీద మనం ఈ చక్రం తిరుగుతున్నట్టుగా పసుపు రంగు చక్రం గుండ్రంగా తిరుగుతున్నట్టుగా ఊహించుకుని బీజాక్షరం రం రం అని చెప్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల మనకి శరీరంలో శక్తి పెరిగి నీరసము అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. రం 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 రం. మళ్ళీ పొట్టు బయటకు వచ్చేలాగా మెల్లిగా ముక్కు ద్వారా గాలి పీలుస్తాము. కొద్ది క్షణాలు పొట్టలో నుంచి మళ్ళీ మెల్లిగా రం 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 రం. రం 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 రం
గుండెల వెనకాల భాగంలో వెన్నుముక మీద మనకి అనాహత చక్రం ఉంటుంది. అనాహత చక్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అనాహత చక్రం మనకి బ్యాలెన్స్గా ఉంటే కనుక మనం అందరినీ ఇష్టపడగలము, అందరూ మనల్ని ఇష్టపడతారు. ప్రేమకి ఇది అందరి మీద మనకి ప్రేమ కలుగుతుంది, అందరూ మనల్ని కూడా ప్రేమిస్తారు. అందువల్ల ఈ అనాహత చక్రము బ్యాలెన్స్గా ఉంటే గుండెకి సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల దీన్ని ప్రేరేపితం చేసుకోవడం చాలా అవసరం. తర్వాత బ్యాలెన్స్ చేయడం కూడా చాలా అవసరము. కాబట్టి అలా చేయడానికి మనకున్న బీజాక్షరము యం. ఆకుపచ్చ రంగుని గుండె వెనకాల భాగంలో వెన్నుముక మీద ఊహించుకుంటూ చక్రం తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ ఆకుపచ్చ రంగు చక్రం తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ మెల్లిగా ఊపిరి పీల్చుకుని కొద్ది క్షణాల పట్టులో నిలబెట్టి చాలా మెల్లిగా బయటికి వదిలేస్తూ యం అనే బీజాక్షరాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఊపిరి పీల్చుకుని బొడ్డు పొట్ట బయటకు వచ్చేలాగా ఊపిరి పీల్చుకుంటాము. కొద్ది క్షణాలు ఊపిరిని పొట్టలో ఉంచుతాము బయటకు వదలకుండా. తర్వాత పసుపు పచ్చ రంగుని మన వెన్నుముక బొడ్డు వెనకాల భాగంలో ఉన్న వెన్నుముక ప్రాంతంలో మనకి తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ యం 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 ఇంకా తర్వాత చక్రం విశుద్ధి చక్రం. ఇది వెన్నుముక పై భాగంలో గొంతు వెనకాల భాగంలో ఉంటుంది. దీనికి బీజాక్షరం హం. హం అనే బీజాక్షరంతో మనము ఈ చక్రాన్ని ప్రేరేపితం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే మన భావ ప్రకటన చాలా బాగుంటుంది. గొంతు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. మెరుగా ఊపిరి పీల్చుకుని నడు నిలబెట్టి దృష్టి వెన్నుముక పై భాగంలో, గొంతు వెనకాల భాగంలో వెన్నుముక పై భాగంలో నీలపు రంగు చక్రం తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ బీజాక్షరం హమ్ అనే బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటామన్నమాట. దీనివల్ల విశుద్ధి చక్రము ప్రేరేపితమై బ్యాలెన్స్గా ఎక్కువ తక్కువ కాకుండా సమానమైన శక్తి మన శరీరం మనకి ఎంత కావాలో అంత అందిస్తూ ఉండి ఆరోగ్యం బాగుండేలా చూడడం జరుగుతుంది.
విశుద్ధి చక్రం ప్రేరేపించుకోవడానికి హం 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 హం. కళ్ళు మూసుకుని నడుము నిలబెట్టి మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చుని నీలపు రంగుని వెనుముక పై భాగంలో చక్రం రూపంలో తిరుగుతున్నట్టు ఊహించుకుని సాధన చేయాలి. హం 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 బొట్టు పెట్టుకునే ప్రాంతంలో నుదుటి మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం వైలెట్ కలర్లో ఉంటుంది. రామనీలపు రంగు వైలెట్ కలరు ఉదా రంగులో ఉంటుంది. బచ్చల పంట రంగు పెట్టాం కదా, బచ్చల పంట రంగులో ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో ఊదా రంగును ఊహించుకుంటూ, ఊదా రంగు చక్రం తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ బీజాక్షరం ఓంకారాన్ని జపిస్తాను. ఊపిరి పీల్చుకుని మెల్లిగా రిటైన్ చేసుకుని వదులుతూ ఓం 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 హం ఇలాగా మన శరీరంలో ఉన్న చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేసుకుంటాం. ఇంకొకసారి మొదటి నుంచి చివరి దాకా అన్ని చక్రాలని బీజాక్షరాలు చెప్తూ ఈ పద్ధతిలో యాక్టివేట్ చేసుకుంటాం. ఎలా అంటే లం వం రం యం హం కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ ముక్కు ద్వారా గాలి పీల్చుకుని లం వం రం యం హం లం
ఈ విధంగా ప్రతిరోజు బీజాక్షరాలతోటి సాధన చేయాలన్నమాట. ఇంకొకసారి చివరిగా ఇంకోసారి చెప్తాను. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలంటే లమ్ అనే బీజాక్షరాన్ని చెప్పాలి. ఎరుపు రంగును వేయించుకుంటూ భాగంలో స్వాదిష్టాన చక్రం కాషాయ రంగును వేయించుకుంటూ వమ్ అనే బీజాక్షరాన్ని చెప్పాలి. అలాగే మణిపూర్ చక్రం ప్రేరేపితం అవ్వాలంటే రమ్ అనే బీజాక్షరాన్ని చెప్తూ ఆకుపచ్చ రంగును ఊహించుకోవాలి. అనాహత చక్రం ఉండి వెనకాల భాగంలో వెనుముక మీద ఉండే అనాహత చక్రం ప్రేరేపితం అవ్వాలంటే ఎం అనే బీజాక్షరాన్ని చెప్తూ నీలపు రంగుని ఆకుపచ్చ రంగుని ఊహించుకోవాలి. హమ్ అనే బీజాక్షరాన్ని నీలపు రంగు చక్రం తిరుగుతున్నట్టు ఊహించుకుంటూ వెన్నుముక మొట్టమొదటి పోస్ మీద దృష్టి పెట్టి గొంతు వెనకాల భాగంలో ఉన్న వెన్నుముక మీద దృష్టి పెట్టి హమ్ అనే బీజాక్షరాన్ని చెప్పుకోవాలి. బ్రుక్టి మధ్య భాగంలో దృష్టి పెట్టి ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఇలా సాధన చేస్తే 40 రోజులు కనీసం సాధన చేస్తే ప్రతిరోజు మనకి మన మీద నమ్మకం కలుగుతుంది. మనకి అందరితోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. దేని గురించి భయపడక్కర్లేదు. అన్నిటికీ శక్తిమంతులైన మనుషులు మనకి మనమే అన్ని సమస్యల నుంచి బయటకు రాగలం. సో సమస్య లేకుండా ఉండాలంటే సాధన చేయాలి. కుండలిని చక్ర సాధనతోటి మనకున్న సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు సాధన చేస్తానని ఆశిస్తూ